హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో పిఐబి అనాలిసిస్ ఫర్ 18th May to 26th May ఈ డేట్స్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ పిఐబి మనకి ఎగ్జామ్కి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే 1st June నుండి యూపీఎస్సీ 2025కి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కింద జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది ఫ్రమ్ 1st June ఆన్వర్డ్స్. సో కాబట్టి కొత్త బ్యాచ్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వాలి అని అంటే కోర్స్ ఫీ ఎంత అంటే యాక్చువల్గా 45,000 రూపీస్ అనమాట మీకు ఇది. కానీ మీకు ఇది సమ్మర్ కూల్ ఆఫర్ కింద 30,000కే ఇవ్వడం జరుగుతుంది. దట్టు మీరు ఇది అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా పే చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ ఆఫర్ వచ్చేసి మీకు ఈ మంత్ ఎండింగ్ వరకు అంటే 31st May వరకు మాత్రమే వ్యాలిడ్, బికాస్ 1st June నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ యూపీఎస్సీ అటెంప్ట్స్కి అయినా కూడా మీరు జస్ట్ 30,000 రూపీస్ పే చేస్తే సరిపోతుందన్నమాట. వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ యూ కెన్ యూస్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఈ 30,000 కూడా అట్ ఎ టైం కాకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా పే చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని 1st June నుంచి క్లాసెస్ని వినొచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, డెమో వీడియో ఏదైనా కావాలి అని అనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ పిఐబి అనాలిసిస్ ఫ్రమ్ 18th May to 26th May. ఈ వీక్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే, ఫస్ట్ ఇది వచ్చేసి బర్త్ యానివర్సరీ ఆఫ్ శ్రీ నీలం సంజీవరెడ్డి గారు. నీలం సంజీవరెడ్డి గారు మన తెలుగు పర్సన్ కదా. సో ఈయన బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్రిబ్యూట్స్ పే చేయడం జరిగిందనమాట. సో అది వచ్చింది. ఇది ఎందుకు మనం చెప్పుకుంటున్నాం పర్టికులర్గా అంటే, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పర్సనాలిటీస్లో భాగంగా నీలం సంజీవరెడ్డి గారు మనకి ఏపీకి ఫస్ట్ సీఎంగా చేశారు, ఆంధ్రప్రదేశ్కి. అండ్ మన ఏపీ నుంచి స్పీకర్గా చేసిన వ్యక్తి అండ్ ప్రెసిడెంట్గా కూడా చేసిన వ్యక్తి కాబట్టి ఈయన గురించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఈయన ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో కూడా రోల్ ఉంది ఈయనకి. ఏం చేశారు అనేది ఒక్కొక్కటిగా చూద్దాము. నీలం సంజీవరెడ్డి గారు ఇన్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్. హీ జాయిన్ ద ఇండియన్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ రాజ్ ఫాలోయింగ్ మహాత్మా గాంధీస్ విజిట్ టు అనంతపూర్ ఇన్ July 1929 అండ్ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఇన్ 1931. యాక్చువల్గా ఈయన పుట్టిండేది ఎప్పుడు అని అంటే May 19th. సో కాబట్టి మనకి ఈ వీక్లో వచ్చిందనమాట. అది 19th May 1913లో ఈయన పుట్టడం జరిగింది. ఈయన బర్త్ ప్లేస్ ఎక్కడ అంటే అట్ అనంతపూర్ అనమాట. ఈయనది అనంతపూర్ జిల్లా ఇల్లూరు అనే ఊర్లో ఈయన నీలం సంజీవరెడ్డి గారు పుట్టారు. సో అనంతపూర్లో ఈయన పుట్టారు కదా. అనంతపూర్కి మహాత్మా గాంధీ గారు విజిట్ చేశారనమాట 1929 ఆ టైంలో, జూలై ఆ టైంలో. సో ఆ టైంలో అనంతపూర్కి గాంధీ గారు విజిట్ చేసినప్పుడు ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి, అంటే 13లో పుట్టారు, 29లో అంటే జస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 16 years హీ గాట్ ఇన్స్పైర్డ్ బై మహాత్మా గాంధీ. అండ్ ఈయన కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అయిపోయారు. 1931లో డ్రాప్ అయిపోయి ఫ్రీడమ్ మూమెంట్లో భాగమయ్యారు. హీ వాజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ యూత్ లీగ్ అండ్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ స్టూడెంట్ సత్యాగ్రహాల్లో కూడా ఈయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత ఈయన చూడండి 1938లో he was elected as secretary of Andhra Pradesh Provincial Congress Committee, an office he held for 10 years. APCC ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లేదా ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ అంటారు కదా, పీసీసీ అధ్యక్షుడిగా ఈయన 10 ఏళ్ల పాటు పనిచేయడం జరిగింది ఫ్రమ్ 1938 to 1948. అంతేకాకుండా క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడు ఈయన జైలుకి కూడా వెళ్ళారు. హీ వాజ్ ఇన్ జైల్ బిట్వీన్ 1940 to 45 మధ్యలో ఈయన జైల్లో ఉన్నారనమాట క్విట్ ఇండియా మూమెంట్లో పార్టిసిపేట్ చేసినందుకు గాను. నెక్స్ట్ హీ వాజ్ రిలీజ్డ్ ఇన్ March 1942. He was arrested again in August and sent to Amravati jail where he served time with activists Tangutur Prakasam, Satyamurthy, Kamaraj, V.V. Giri వీళ్ళందరితో పాటు ఈయన జైల్ని షేర్ చేసుకున్నారు. అంటే అట్లాంటి అంత గొప్ప గొప్ప లీడర్స్ తోటి ఈయన జైల్లో గడపడం వల్ల వాళ్ళని చూసి ఈయన ఇన్స్పైర్ అయ్యారు లేదా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని చెప్పచ్చు మనం. ఓకే, తర్వాత పొలిటికల్ కెరీర్ విషయానికి వద్దాం. హీ వాజ్ ఎలెక్టెడ్ టు మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ 1946 యాజ్ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్.
రెడ్డి బికేమ్ సెక్రటరీ ఆఫ్ ద కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ. మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి 46లో ఎన్నికయ్యారు అండ్ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీకి ఈయన సెక్రటరీగా కూడా చేశారు. అండ్ హీ వాజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్, ఇది వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా మెంబర్ ఈయన. హీ గాట్ ఎలెక్టెడ్ ఫ్రమ్ మద్రాస్ నుంచి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఎలెక్ట్ అయ్యారు. అండ్ 49 to 51 మధ్య ఈయన మినిస్టర్ ఆఫ్ ప్రొహిబిషన్, హౌసింగ్ అండ్ ఫారెస్ట్స్, ఓకే, ప్రొహిబిషన్, హౌసింగ్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్గా 49 to 51 మధ్య కాలంలో, అంటే ఉమ్మడి మద్రాస్ స్టేట్, అంటే అప్పుడు ఇంకా ఆంధ్ర మద్రాస్లో భాగంగా ఉన్నింది కదా, సో అప్పుడు ప్రొహిబిషన్, హౌసింగ్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీస్కి మినిస్టర్గా చేశారనమాట ఈయన. అండ్ కాన్స్టిట్యూషన్ మేకింగ్లో ఈయన రోల్ ఏంటి అని అంటే, హీ వాజ్ ఎలెక్టెడ్ టు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫ్రమ్ మద్రాస్ ప్రావిన్స్ అని చెప్పాం కదా. సో ఈయన ఏం చేశారు, ఎలెక్ట్ అయ్యారు, అసెంబ్లీ డిబేట్స్లో ఏమి ఇంటర్వ్యూన్ కాలేదు, అంటే లైక్ ఇంకా పాజిటివ్గానే కంట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. తర్వాత లేటర్ కంట్రిబ్యూషన్స్ ఇంకేమేమి చేశారు అంటే, ఏపీసీసీ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారన్నాం కదా 1951లో ఫర్ ఏ ఇయర్. సూన్ ఆఫ్టర్ హీ సర్వ్డ్ యాజ్ సీఎం ఆఫ్ ద న్యూలీ ఫార్మ్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 1956 నవంబర్ 1వ తేదీ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయింది కదా. ఆంధ్రప్రదేశ్ స్టేట్గా ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ సీఎంగా చేసిన వ్యక్తి ఎవరు అని అంటే నీలం సంజీవరెడ్డి గారు. ఓకే, ఆంధ్ర స్టేట్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ సీఎం, అంటే October 1, 1953న ఆంధ్ర స్టేట్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ సీఎం ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆంధ్ర స్టేట్కే సెకండ్ సీఎం ఎవరు అంటే బెజవాడ గోపాల్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యాక 1956 నవంబర్ 1న ఫస్ట్ సీఎం ఎవరు అని అంటే నీలం సంజీవరెడ్డి గారు అనమాట. అండ్ ఇప్పుడు ఇంకా ఆయన టైంలో ఏమేమి జరిగాయి అని అంటే, he worked towards the development and modernization of the state and initiated several irrigation projects. ముఖ్యంగా ఏవేవి అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలము, శ్రీరామ్ సాగర్, వంశధార డ్యామ్స్, ఇవన్నీ ఈయన టైంలో స్టార్ట్ అయినవే. ఓకే, నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, వంశధార. అండ్ ఈవెన్ శ్రీశైలం డ్యామ్కి ఈయన పేరే పెట్టారు, నీలం సంజీవరెడ్డి ప్రాజెక్ట్ అని చెప్పి. శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ ఉంది కదా దానికి. అండ్ నాగార్జున సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ మొదలైండేది కూడా ఈయన టైంలోనే. అండ్ లేటర్ హీ సర్వ్డ్ యాజ్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ ఫర్ 3 years, 3 terms రాజ్యసభ మెంబర్గా చేశారు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గవర్నమెంట్లో యూనియన్ మినిస్టర్ ఫర్ స్టీల్ అండ్ మైన్స్, అంటే ఎంపీగా ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు పిఎంగా ఉన్న టైంలో ఆయన క్యాబినెట్లో యూనియన్ మినిస్టర్ ఫర్ స్టీల్ అండ్ మైన్స్గా చేశారనమాట. అంతేకాకుండా హీ ఆల్సో సర్వ్డ్ యాజ్ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఏవియేషన్, షిప్పింగ్ అండ్ టూరిజం ఇన్ ఇందిరాగాంధీస్ గవర్నమెంట్. ఇందిరాగాంధీ గవర్నమెంట్లో మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్గా కూడా చేయడం జరిగింది. తర్వాత హీ వాజ్ ఎలెక్టెడ్ టు 4th లోక్సభ అండ్ వాజ్ సబ్సిక్వెంట్లీ ఎలెక్టెడ్ యాజ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఫస్ట్ సీఎంగా చేశారు, ఆ తర్వాత యూనియన్ మినిస్టర్గా చేశారు ఇద్దరి క్యాబినెట్లో, ఇందిరాగాంధీ క్యాబినెట్లో ఇంకా లాల్ బహదూర్ శాస్త్రి గారి క్యాబినెట్లో. అండ్ తర్వాత 4th లోక్సభకి ఎలెక్ట్ అయ్యారు 1967లో జరిగిన ఎలక్షన్స్లో. అండ్ హీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అనమాట. అండ్ ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఈయన ఎంత అన్బయాస్డ్గా ఉండేవాడు అంటే, ఏ పార్టీకి ఫేవర్గా కాకుండా ఉండేవాడు, ఎంత నిజాయితీగా ఉండే పర్సన్ అని అంటే, స్పీకర్గా ఎలెక్ట్ అయిన తర్వాత మామూలుగా నో నీడ్ టు రిజైన్ ఫ్రమ్ ద పార్టీ, రిజైన్ చేయాలి అన్న రూల్ ఏమీ లేదు ఫ్రమ్ ద పార్టీ ఫ్రమ్ విచ్ హీ గాట్ ఎలెక్టెడ్ యాజ్ ఎంపీ కదా. కానీ కూడా ఈయన నేను అన్బయాస్డ్గా ఉంటాను అని చెప్పడం కోసం అని చెప్పి హీ రిజైన్ టు ద పార్టీ ఫ్రమ్ విచ్ హీ వాజ్ ఎలెక్టెడ్ అనమాట. అంత నిజాయితీ గల వ్యక్తి. హీ వాజ్ ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ ద కంట్రీ టు హ్యావ్ రిజైన్ ఫ్రమ్ హిస్ పొలిటికల్ పార్టీ అపాన్ బీయింగ్ అపాయింటెడ్ యాజ్ అ స్పీకర్. Next, the first arrest on the grounds of contempt of the House was made during his tenure as the Speaker. He was known for being unbiased speaker who facilitated all members to express their opinions. అంటే జనరల్గా స్పీకర్ బయాస్డ్గా ఉంటాడు, కొంచెం పార్టిసాన్ నేచర్ తోటి పనిచేస్తాడు. అంటే ఎందుకంటే రూలింగ్ పార్టీకి చెందిన వ్యక్తే స్పీకర్ అవుతాడు కాబట్టి రూలింగ్ పార్టీకి ఫేవర్గా ఉంటాడు, అపోజిషన్కి కాకుండా అన్నట్టుగా అంటారు కదా అని క్రిటిసిజం ఉంది కదా రోల్ ఆఫ్ స్పీకర్ మీద. కానీ ఈయన అలా కాకుండా చాలా అన్బయాస్డ్ స్పీకర్గా ఉంటూ ఈవెన్ తన పార్టీకి డిజైన్ చేసేసి స్పీకర్ అయిన తర్వాత అపోజిషన్ వాళ్ళకి కూడా వాళ్ళ ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ద కమిటీ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాజ్ సెటప్ డ్యూరింగ్ హిస్ స్పీకర్షిప్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నెక్స్ట్,
ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఈయన చేసిన పనులేంటి? నీలం సంజీవ్ రెడ్డి వాజ్ ఎలెక్టెడ్ ఆన్ July 21, 1977 అండ్ వాజ్ స్వర్న్ ఇన్ యాజ్ ద 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎన్నో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 25th July 1977. హీ వర్క్డ్ విత్ 3 గవర్నమెంట్స్ విత్ ప్రైమ్ మినిస్టర్స్. ఎవరెవరు ప్రైమ్ మినిస్టర్లుగా ఉన్నప్పుడు ఈయన ప్రెసిడెంట్గా ఉన్నారు? మొరార్జీ దేశాయి, చౌదరి చరణ్ సింగ్ అండ్ ఇందిరాగాంధీ. వీళ్ళు ముగ్గురు ప్రైమ్ మినిస్టర్లుగా ఉన్నప్పుడు ఈయన ప్రెసిడెంట్గా చేశాడు యాజ్ అ 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ హీ లెడ్ 7 స్టేట్ విజిట్స్ బిట్వీన్ 1980 to 82. వేరే కంట్రీస్కి 1980 to 82 మధ్య 7 times వెళ్ళారనమాట. ఏవేవి? యుఎస్ఎస్ఆర్, బల్గేరియా, కెన్యా, జాంబియా, యూకే, ఐర్లాండ్, ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక, ఐర్లాండ్ అండ్ యుగోస్లేవియా. వీటికి విజిట్ చేయడం జరిగింది. హీ అనౌన్స్డ్ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండియాస్ 30th anniversary of independence that he would be moving out of Rashtrapati Bhavan to a smaller accommodation and that he would be taking a 70% pay cut in solidarity with India's impoverished masses, which shows his high ethical and moral standards. 30th ఇండిపెండెన్స్ డే రోజు ఆయన ఇచ్చిన స్పీచ్లో ఏం చెప్పారు అని అంటే, ఇండియాలో ఉన్న పావర్టీని దృష్టిలో పెట్టుకొని ఆయన రాష్ట్రపతి భవన్ నుంచి అంటే పక్కకి వెళ్ళిపోతున్నట్టు, అంతేకాకుండా ఆయన శాలరీలో 70% పే కట్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించడం జరిగింది. సో ఆయన ఎంత ఎథికల్, ఎంత మారల్ స్టాండర్డ్స్ని ఫాలో అయ్యే పర్సన్ అనేది మనకు దీని ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ఈయన ఒక బుక్ కూడా రాయడం జరిగింది, వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్, రెమినిసెన్సెస్ అండ్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్, డీటెయిలింగ్ హిస్ టైమ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఆయన అనుభవాలను గురించి వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్, ఆ బుక్ టైటిలే చెప్తోంది కదా, ఆయన ఫియర్తో కానీ ఫేవర్తో కానీ పని చేయలేదు అని. సో ఆ బుక్ని కూడా ఆయన రాయడం జరిగిందనమాట. సో అట్లాంటి పర్సన్ నీలం సంజీవ్ రెడ్డి గారు. అండ్ ఆయన బర్త్ యానివర్సరీ రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పెయిడ్ ట్రిబ్యూట్స్ టు హిమ్. సో అందుకని అది పిఐబిలో వచ్చింది, ప్రెసిడెంట్ సెక్రటేరియట్ ట్యాబ్ కింద. సో మనం అది డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఎందుకు ఇది ఇంత స్పెసిఫిక్గా చేశాము అని అంటే, ఆయన ఆంధ్రాకి చెందిన పర్సన్ కాబట్టి. ఓకే, ఇది ఫస్ట్ వన్. లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ ఏంటంటే 15th యానివర్సరీ ఆఫ్ CCI, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క 15th యానివర్సరీ సెలబ్రేషన్స్ అని చెప్పి మనకి CCI అని సపరేట్ ట్యాబ్ కింద ఈ ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనం కొన్ని పాయింట్స్ చూద్దాము. ఇది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ. ఫస్ట్ థింగ్ ఇక్కడే మార్చచ్చు, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అనో అట్లా అవ్వచ్చు. It is a statutory body of the Government of India responsible for enforcing the Competition Act 2002. It was duly constituted in March 2009. Competition Act 2002 అంటే స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటి? ఒక బాడీకి ఏదన్నా స్టాచ్యుటరీ బ్యాకింగ్ ఉంటే, అంటే ఏదైనా ఒక చట్టం ద్వారా ఏర్పడిన సంస్థ అయితే దాన్ని ఏమంటారు? చట్టబద్ధ సంస్థ, అంటే స్టాచ్యుటరీ బాడీ అంటాం కదా. సో కాంపిటీషన్ యాక్ట్ 2002 కింద ఏర్పడిన బాడీ కాబట్టి దీన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటున్నాము. ఇది కాంపిటీషన్ యాక్ట్ 2002ని ఎన్ఫోర్స్ చేయడం కోసం ఏర్పాటు చేసిన బాడీ. ఇది ఫామ్ అయ్యిండేది 2009లో. సో 15th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ద మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1969, MRTP యాక్ట్ అంటాం కదా, ఇట్ వాజ్ రిపీల్డ్. దాన్ని తీసేసి దాని ప్లేస్లో కాంపిటీషన్ యాక్ట్ 2002 అని చెప్పి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అని అంటే, బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ రాఘవన్ కమిటీ. ఇది ఇంపార్టెంట్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫామ్ అయ్యిండేది ఏ కమిటీ రికమెండేషన్స్ వల్ల? రాఘవన్ కమిటీ రికమెండేషన్స్ వల్ల MRTPని రిపీల్ చేసి కాంపిటీషన్ యాక్ట్ 2002ని తీసుకొని రావడం జరిగిందనమాట. సరే, ఇప్పుడు CCI యొక్క కంపోజిషన్ ఏంటి అనేది చూద్దాం. CCIలో ఎవరెవరు ఉంటారు? 1 చైర్పర్సన్ అండ్ 6 members హూ షెల్ బి అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అంతేకాకుండా దీనికి క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే స్టాచ్యుటరీ అథారిటీస్కి ఇది దాని ఒపీనియన్స్ని ఇస్తుంది అండ్ ఆల్సో కొన్ని కేసెస్ని డీల్ చేస్తుంది కూడా. ఓకే, ద చైర్పర్సన్ అండ్ అదర్ మెంబర్స్ షెల్ బి హోల్ టైమ్ మెంబర్స్. అంటే పార్ట్ టైము అట్లా కాదు, హోల్ టైమ్ మెంబర్స్గా ఉంటారు. ఒక చైర్పర్సన్ అండ్ 6 members. వీళ్ళని అపాయింట్ చేసేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఆ మెంబర్స్కి, చైర్పర్సన్కి అంటే, ద చైర్పర్సన్ అండ్ ఎవ్రీ అదర్ మెంబర్ షెల్ బీ ఏ పర్సన్ ఆఫ్ ఎబిలిటీ, ఇంటిగ్రిటీ అండ్ స్టాండింగ్
హూ హ్యాస్ బీన్ ఆర్ క్వాలిఫైడ్ టు బీ ఎ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. ఇది వెరీ ఇంపార్టెంట్ చూడండి. జడ్జ్ ఆఫ్ హైకోర్ట్, హైకోర్టు జడ్జిగా క్వాలిఫై అవ్వదగ్గ వ్యక్తిని, అంటే హైకోర్టు జడ్జినే చేయాలి అని కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, క్వాలిఫైడ్ టు బీ ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ అంటే హైకోర్టు జడ్జిగా అవ్వడానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఉన్న ఒక పర్సన్ని ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చైర్పర్సన్గా లేదా మెంబర్గా అపాయింట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ది. అది కాకుంటే ఒకవేళ జడ్జిగా క్వాలిఫై కాకపోయినా కూడా ఇంకేముంటే అపాయింట్ చేయొచ్చు అంటే ఆర్ హ్యాస్ స్పెషల్ నాలెడ్జ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 15 years. అంటే ఏదైనా ఒక దాని పట్ల స్పెషల్ నాలెడ్జ్ లేదా 15 ఏళ్ల ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. దేంట్లో ఉండాలి స్పెషల్ నాలెడ్జ్ కానీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కానీ అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్లో, ఎకనామిక్స్లో లేదా బిజినెస్లో, కామర్స్లో, లాలో, ఫైనాన్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఇండస్ట్రీ, పబ్లిక్ అఫైర్స్, అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఇన్ ఎనీ అదర్ మ్యాటర్ విచ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ మే బీ యూస్ఫుల్ టు ద కమిషన్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు యూస్ఫుల్గా ఉండే పర్సన్స్ అని ఫీల్ అయితే, ఓకే, ఎకనామిక్స్లో కానీ ఇంటర్నేషనల్ ట్రేడ్, బిజినెస్, కామర్స్, లా, ఫైనాన్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఇండస్ట్రీ, పబ్లిక్ అఫైర్స్, అడ్మినిస్ట్రేషన్ వీటిల్లో కానీ లేదా ఇంకేదైనా ఫీల్డ్లో ఉన్నా కానీ ఆ ఫీల్డ్లలో స్పెషల్ నాలెడ్జ్ ఉన్నా కానీ లేదా 15 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కానీ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ అపాయింట్ దెమ్ యాజ్ చైర్మన్ ఆర్ మెంబర్స్. అండ్ చైర్మన్ ఆర్ మెంబర్స్గా ఒక హైకోర్టు జడ్జిగా క్వాలిఫై అవ్వదగ్గ వ్యక్తిని కూడా అపాయింట్ చేయొచ్చు. ఓకే, కంపల్సరీ అతనే ఉండాలి అని లేదు. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నమాట. ఇప్పుడు అసలు కాంపిటీషన్ యాక్ట్ 2002 అంటే ఏంటో చూద్దాం. కాంపిటీషన్ యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్ 2002 అండ్ ఇట్ హ్యాస్ బీన్ అమెండెడ్ బై కాంపిటీషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2007 అనమాట. దీన్ని ఫస్ట్ 2002లో తెచ్చారు, దాన్ని మళ్ళీ 2007లో అమెండ్మెంట్ కూడా చేయడం జరిగింది. సో అసలు ఈ కాంపిటీషన్ యాక్ట్ ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రొహిబిట్స్ యాంటీ కాంపిటేటివ్ అగ్రిమెంట్స్, అబ్యూస్ ఆఫ్ డామినెంట్ పొజిషన్ బై ఎంటర్ప్రైజెస్ and regulates combinations which cause an appreciable adverse effect on competition within India. అంటే ఇండియాలో మోనోపోలీ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఉంటాయి కదా, కాంపిటేటివ్గా లేకుండా, అట్లాంటి వాటిని అడ్డుకోవడం కోసం ఈ కాంపిటీషన్ యాక్ట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ అంటే 2 కంపెనీలు కలవడం కానీ ఒక కంపెనీ ఇంకో కంపెనీని అక్వైర్ చేయడం కానీ అదంతా ప్రాపర్గా జరుగుతుందా లేదా అని చూడడం కూడా ఈ కాంపిటీషన్ యాక్ట్ యొక్క మెయిన్ వర్క్. ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ అమెండ్మెంట్ యాక్ట్ ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ద కాంపిటీషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్. 2007లో దీన్ని అమెండ్ చేసిన తర్వాత 2009లో ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది. అండ్ దాంతోపాటు కాంపిటీషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్, దాన్నే కాంపాట్ అని అంటారు, దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇది అంటే ఇది ఇచ్చిన వర్డిక్ట్ మీద మళ్ళీ అప్పీల్కి వెళ్ళొచ్చు దీనికి. తర్వాత కానీ ఏమైంది అంటే ఈ కాంపిటీషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ని NCLT నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ NCLATతో రీప్లేస్ చేయడం జరిగింది 2017లో. అంటే ఇప్పుడు ఫస్ట్ 2002లో యాక్ట్ వచ్చింది, తర్వాత 2007లో దీన్ని అమెండ్ చేయడం జరిగింది. ఈ అమెండ్మెంట్కి అనుగుణంగా 2009లో CCI వాస్ ఫార్మ్డ్ అండ్ CCIతో పాటు కాంపిటీషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ కూడా ఫామ్ అయింది 2009లోనే. కానీ తర్వాత 2017లో ఏం జరిగింది, ఈ కాంపాట్ వాజ్ రీప్లేస్డ్ బై NCLAT అంటే నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ తోటి దీన్ని రీప్లేస్ చేయడం జరిగింది. సరే, అయితే ఇప్పటి వరకు CCI యొక్క అచీవ్మెంట్స్ ఏమున్నాయి అని అంటే టోటల్ 1200 కేసెస్ని ఇది డీల్ చేసింది. అండ్ డిస్పోజల్ రేట్ ఎంత అంటే 89%. అంటే 89% కేసెస్ ఇప్పుడు సాల్వ్ అయిపోయాయి అన్నమాట. అండ్ ఇట్ హ్యాస్ ఆల్సో రివ్యూడ్ మోర్ దాన్ 900 మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ టిల్ డేట్, క్లియర్డ్ మోస్ట్ ఆఫ్ దెమ్ విత్ ఇన్ అ రికార్డ్ యావరేజ్ టైమ్ ఆఫ్ 30 days. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదైనా మెర్జర్స్ కానీ అక్విజిషన్స్ కానీ ఉంటే దాన్ని ప్రాపర్గా చెక్ చేస్తుంది అని చెప్పి, సో రివ్యూ చేస్తుంది అని, అది రికార్డ్ టైమ్ ఆఫ్ 30 daysలోనే ప్రతి ఒక్క మెర్జర్ అండ్ అక్విజిషన్ని రివ్యూ చేస్తుంది. అండ్ టిల్ నౌ 900 మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ని రివ్యూ చేయడం జరిగింది సక్సెస్ఫుల్లీ. ఇట్ హ్యాస్ ఆల్సో కమ్ అప్ విత్ సెవరల్ ఇన్నోవేషన్స్ లైక్ గ్రీన్ ఛానల్ ప్రొవిజన్ ఫర్ automated approval on combination or transactions and cleared more than
50 ఆఫ్ సచ్ ట్రాన్సాక్షన్స్. గ్రీన్ ఛానల్ అని చెప్పి ఆటోమేటిక్ రూట్లో, అంటే అఫీషియల్ రూట్, ఆటోమేషన్ రూట్ అట్లా ఉంటాయి కదా. సో అట్లా ఆటోమేషన్ రూట్లో అప్రూవల్ ఇవ్వడం కోసం మెర్జర్స్కి గ్రీన్ ఛానల్ ప్రొవిజన్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇవి అచీవ్మెంట్స్ ఆఫ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా టిల్ నౌ. సో ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇంకా ఏం చదవచ్చు మనము అని అంటే, దీంట్లో ఉండే ఛాలెంజెస్ ఏంటి అని చెప్పి చదవాలి. అండ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు అయితే ఈ పార్ట్ అంటే అసలు ఇదేంటి, దీని కంపోజిషన్ ఏంటి, ఆ కంపోజిషన్ అంటే ఆ మెంబర్స్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఈ యాక్ట్ గురించి ఫ్యూ పాయింట్స్, ఇంతవరకు సరిపోతుందన్నమాట. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ ఆర్టికల్. థర్డ్ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ATCM 46 at కొచ్చి. ఏంటిది అని అంటే, వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ అంటే, ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ through National Center for Polar and Ocean Research NCPOR is hosting ATCM 46 from May 20th to 30th 2024 in Kochi, Kerala. ఓకే, అసలు ATCM అంటే ఏంటి అని అంటే అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్. ATCM అంటే అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్. 46 అంటే 46th మీటింగ్ అనమాట ఇది. అది ఎక్కడ అంటే ఇండియా హోస్ట్ చేస్తోంది అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ని. ఇండియా ఈజ్ హోస్టింగ్. ఇండియాలో ఎక్కడ జరుగుతుంది ఇది? కేరళలోని కొచ్చిలో జరుగుతుంది అనమాట. సో దీన్ని హోస్ట్ చేస్తున్నది ఎవరు అంటే, ఇండియా తరపున ఎవరు చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ చేస్తోంది త్రూ NCPOR అంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అనమాట ఈ మీటింగ్ని. సో కొచ్చి విల్ ఆల్సో హోస్ట్. దీంతో పాటు ఇంకేం జరుగుతుంది, CP26 అంటే 26th మీటింగ్ ఆఫ్ ద కమిటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, దీన్ని కూడా హోస్ట్ చేస్తుంది అలాంగ్ విత్ ATCM 46. అంటే ఇప్పుడు మనం చూడాల్సినవి ఏవేవి, ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి ఈ ఆర్టికల్ దృష్టిలో పెట్టుకొని మనం ఏమేమి డిస్కస్ చేయాలి అని అంటే, వాట్ వీ నీడ్ టు డిస్కస్ అంటే, వాట్ ఈస్ అసలు అంటార్కిటిక్ ట్రీటీ అంటే ఏంటి, ATCM అండ్ CEP అండర్ ద అంటార్కిటిక్ ట్రీటీ అంటే ఏంటి, కీ ఐటమ్స్ ఆన్ ATCM 46 అండ్ CEP 26 అజెండా, ఇండియాస్ ప్రెజెన్స్ ఇన్ అంటార్కిటిక్, ఇండియాస్ అజెండా అట్ ATM 46. అంటే అసలు ఫస్ట్ అంటార్కిటిక్ ట్రీటీ అంటే ఏంటో చూడాలి, తర్వాత అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ అండ్ CEP అంటే ఏంటి, కమిటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న 46 దాంట్లో 46 ATCMలో అండ్ 26 CEPలో అజెండా ఏంటి అంటే ఏం డిస్కస్ చేయబోతున్నారు అనేది చూడాలి. అండ్ ఇండియాస్ ప్రెజెన్స్ ఇన్ అంటార్కిటిక్, మనం ఎందుకు, మన ఇంట్రెస్ట్ ఏంటి అనేది చూడాలి. అండ్ ATCM 46లో మనం ఏం అడుగుతున్నాం అనేది కూడా చూడాలి. ఓకే, ఇవన్నీ డిస్కస్ చేస్తే ఈ ఆర్టికల్ కంప్లీట్ అయినట్టు. ఓకే, ఇట్లాంటివి పర్టికులర్గా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్వి చాలా చాలా ఇంపార్టెంట్. PIB నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి. ఓకే, సో ఫస్ట్ అసలు అంటార్కిటిక్ ట్రీటీ అంటే ఏంటని చూద్దాం. వాట్ ఈస్ అంటార్కిటిక్ ట్రీటీ అంటే, ద అంటార్కిటిక్ ట్రీటీ వాజ్ సైన్డ్ ఆన్ December 1st, 1959 in Washington by 12 countries whose scientists have been active in and around Antarctica. అంటార్కిటికా చుట్టుపక్కల, అంటార్కిటికా దగ్గర ఏవైతే సైంటిఫిక్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన సైంటిస్టులు ఉన్నారో వాళ్ళందరూ 1959 December 1వ తేదీ వాషింగ్టన్లో చేసుకున్న ట్రీటీయే అంటార్కిటిక్ ట్రీటీ. దీంట్లో 12 కంట్రీస్కి చెందిన సైంటిస్టులు ఉన్నారనమాట. సో ఆ 12 కంట్రీస్ ఏవేవి అంటే, ద ఒరిజినల్ 12 సిగ్నేటరీస్ వర్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెల్జియం, చిలీ, ఫ్రాన్స్, జపాన్, న్యూజిలాండ్, నార్వే, సౌత్ ఆఫ్రికా, సోవియట్ యూనియన్, UK అండ్ US. ఇండియా లేదు చూడండి, 12 ఒరిజినల్ సిగ్నేటరీస్లో ఇండియా లేదు. ఓకే, ఇట్ ఎంటర్డ్ ఇంటూ ఫోర్స్ ఇన్ 1961. 59 డిసెంబర్లో సైన్ చేశారు. 61లో ఇది ఫోర్స్లోకి వచ్చింది. ఇట్ హ్యాస్ బీన్ యాక్సీడెడ్ టు బై మెనీ అదర్ నేషన్స్, టేకింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పార్టీస్ టు ద ట్రీటీ టు 56 నౌ. సో తర్వాత అంటే ఇక్కడ ఒరిజినల్గా 12 సిగ్నేటరీసే, కానీ తర్వాత దీన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో టోటల్ నవ్ ఇప్పుడు ఎంత అని అంటే 56 వాజ్ ద నెంబర్. దీంట్లో 2 types ఆఫ్ పార్టీస్ ఉంటాయన్నమాట అంటార్కిటిక్ ట్రీటీలో. కన్సల్టేటివ్ పార్టీస్ వచ్చేసి 29,
నాన్ కన్సల్టేటివ్ వచ్చేసి 27. సో కన్సల్టేటివ్కి నాన్ కన్సల్టేటివ్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే కొంచెం క్వశ్చన్ ఎలా అడగచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ అని కదా. సో క్వశ్చన్ స్టేట్మెంట్ ఎలా ఇవ్వచ్చు, అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్లో ఓన్లీ కన్సల్టేటివ్ పార్టీస్ మాత్రమే అటెండ్ అవ్వగలవు అని చెప్పి క్వశ్చన్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. సో అది చూడడానికి కరెక్ట్గానే ఉంది కదా, కన్సల్టేటివ్ మీటింగ్ కాబట్టి కన్సల్టేటివ్ పార్టీస్ మాత్రమే అటెండ్ అవ్వచ్చేమో అని అనుకుంటాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్లో నాన్ కన్సల్టేటివ్ పార్టీస్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, బట్ దే డూ నాట్ హ్యావ్ ఎనీ రోల్ ఇన్ డెసిషన్ మేకింగ్. అంటే ఓటింగ్ రైట్స్ లాంటివి వాళ్ళకి ఉండవు. ఓకే, ద లేటర్ ఆర్ ఆల్సో ఇన్వైటెడ్ టు కన్సల్టేటివ్ మీటింగ్స్ బట్ డూ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద డెసిషన్ మేకింగ్. అంతే, చిన్న చిన్న చేంజెస్ని చేసి ట్విస్ట్ చేసి స్టేట్మెంట్ ఇస్తారనమాట. ఓకే, సో కాబట్టి కన్సల్టేటివ్ మీటింగ్స్లో కూడా నాన్ కన్సల్టేటివ్ వాళ్ళు కూడా రావచ్చు, కానీ డెసిషన్ మేకింగ్లో వాళ్ళకి రోల్ ఉండదు. నెక్స్ట్, ఇప్పుడు మరి ఇండియా స్టాండ్ ఏంటి అంటే ఇండియా ఏ పార్టీగా ఉంది అంటే ఇట్ హ్యాస్ బీన్ అ కన్సల్టేటివ్ పార్టీ. ఇండియా హ్యాస్ బీన్ ఎ కన్సల్టేటివ్ పార్టీ. అంటే దోస్ డెమాన్స్ట్రేట్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్ అంటార్కిటికా బై కండక్టింగ్ సబ్స్టాన్షియల్ రీసెర్చ్ యాక్టివిటీ దేర్. కన్సల్టేటివ్ పార్టీ అంటే ఏంటి అని అంటే అంటార్కిటికాలో రీసెర్చ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిన కంట్రీస్ని కన్సల్టేటివ్ పార్టీస్ అంటారు. అవ్వకపోయినా అంటార్కిటికా మీద ఇంట్రెస్ట్ ఉండే వాటిని నాన్ కన్సల్టేటివ్ అంటారు. సో ఇప్పుడు ఇండియా ఏది అంటే కన్సల్టేటివ్ పార్టీ అనమాట సిన్స్ 1983. ఓకే, ఇది ఫోర్స్లోకి వచ్చిండేది 1961 నుండి. కానీ ఇండియా దీంట్లో ఎప్పటి నుండి ఉంది అని అంటే 1983 నుంచి సిగ్నేటరీగా ఉందన్నమాట కన్సల్టేటివ్ పార్టీగా. ఇప్పుడు ఈ అంటార్కిటిక్ ట్రీటీలో కీ ప్రొవిజన్స్ ఏమున్నాయి అంటే అంటార్కిటికా షెల్ బి యూస్డ్ ఫర్ ఓన్లీ పీస్ఫుల్ పర్పసెస్. అంటే పీస్ఫుల్ పర్పసెస్కే వాడాలి, ఇంకా దేనికి దీన్ని యూజ్ చేయకూడదు ఈ రీజియన్ని. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఇన్ అంటార్కిటికా అండ్ కోఆపరేషన్. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసుకునే దానికి ఫుల్ ఫ్రీడమ్ ఉండాలి ఇక్కడ. సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ అండ్ రిజల్ట్స్ షెల్ బి ఎక్స్చేంజ్డ్ అండ్ మేడ్ ఫ్రీలీ అవైలబుల్. అంటే ఇండియా చేసిన సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ని వేరే కంట్రీస్తో షేర్ చేసుకోవడం, లేదా యూకే కానీ యూఎస్ కానీ అవి చేసిన ఇన్వెస్టిగేషన్స్ని ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి ఫ్రీగా షేరింగ్ అనేది చేయాలి దాని రిజల్ట్స్ని వాటిని. తర్వాత ఇట్ ప్రొహిబిట్స్ న్యూ టెరిటోరియల్ క్లైమ్స్. ఈ రీజియన్లో టెరిటోరియల్ క్లైమ్స్ ఎవరు చేయడానికి లేదు. తర్వాత ఎగ్జిస్టింగ్ టెరిటోరియల్ సావరెనిటీ క్లైమ్స్ని ప్రిజర్వ్ చేయాలి. అంటే ఆల్రెడీ ఉన్న వాళ్లకు సావరెన్ క్లైమ్స్ని అట్లాగే ప్రొటెక్ట్ చేయాలి, కొత్తగా ఎవరికి క్లైమ్స్ ఇవ్వకూడదు. నెక్స్ట్, ప్రొహిబిట్స్ టెస్టింగ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ఈ రీజియన్లో న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేయడానికి లేదు, అండ్ రేడియో యాక్టివ్ వేస్ట్ని డిస్పోజ్ చేయడానికి కూడా లేదు అంటార్కిటిక్ రీజియన్లో. సో ఇది అంటార్కిటిక్ ట్రీటీలోని కీ ప్రొవిజన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ అసలు ఇప్పుడు ఏటీసీఎం అంటే సిఈపి అంటే ఏంటనేది చూద్దాం. అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్, ఏటీసీఎం అంటే ఇట్ ఈస్ కన్వీన్డ్ యాన్యువల్లీ. ఓకే, అంటే ఇయర్లీ వన్స్ జరుగుతుంది. ఎందుకు ఈ మీటింగ్స్ జరుగుతాయంటే ఇట్ సర్వ్స్ యాజ్ ఫోరమ్స్ ఫర్ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ పార్టీస్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ టు అడ్రస్ అంటార్కిటికాస్ ప్రెస్సింగ్ ఎన్విరాన్మెంటల్, సైంటిఫిక్ అండ్ గవర్నెన్స్ ఇష్యూస్. అంటార్కిటికాలోని ఎన్విరాన్మెంట్, సైంటిఫిక్ అండ్ గవర్నెన్స్ ఇష్యూస్ని అడ్రస్ చేయడం కోసము ఎవ్రీ ఇయర్ ఈ మీటింగ్స్ జరుగుతాయి. ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? 1964 to 1994 ఏటీసీఎం అనేది ఎవ్రీ 2 yearsకి ఒకసారి మీట్ అయ్యేది. 1994 నుండి 1 yearకి ఒకసారి మీట్ అవుతుంది. సో అట్లా ఇప్పుడు జరుగుతున్నది 46th ఏటీసీఎం అనమాట. ఇట్ ఈస్ హోస్టెడ్ బై, ఎవరు హోస్ట్ చేస్తారు మరి? ఎప్పుడు ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అంటున్నాం కదా, ఎప్పుడెప్పుడు ఎవరు చేస్తారు అని అంటే ఎవరు హోస్ట్ చేస్తారంటే ఈ కన్సల్టేటివ్ పార్టీస్ ఉన్నాయి కదా 29 కంట్రీస్, అవే హోస్ట్ చేస్తాయి ఇన్ ఆల్ఫబెటికల్ ఆర్డర్. అంటే వాటి ఇప్పుడు ఐ ఉంది ఇండియా తర్వాత ఐ తర్వాత ఏమొస్తుంది? ఇండోనేషియా వచ్చింది అనుకోండి, ఇండోనేషియా నెక్స్ట్ హోస్ట్ చేస్తుంది. లేదా జపాన్, ఆ తర్వాత ఐ తర్వాత జే కదా జపాన్. ఇట్లా ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఒక కంట్రీ తర్వాత ఇంకొక కంట్రీ హోస్ట్ చేసుకుంటూ వెళ్తుంది ఈ ఏటీసీఎంని. అట్లా ఈసారి ఇండియా ఈజ్ హోస్టింగ్ ఇట్ అనమాట. నెక్స్ట్, సిఈపి అంటే ఏంటి? కమిటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ప్రోటోకాల్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ టు అంటార్కిటిక్ ట్రీటీ. దీన్నే మ్యాడ్రిడ్ ప్రోటోకాల్ అంటారు. 1991లో మ్యాడ్రిడ్ ప్రోటోకాల్ కింద సిఈపి వాజ్ ఎస్టాబ్లిష్డ్.
సో ఇదేంటి అని అంటే ఇది ఏటీసీఎంకి అడ్వైస్ ఇవ్వడానికి సిఈపి, అంటే ఇది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ లాగా అనుకోవచ్చు. ఓకేనా, ఏటీసీఎం అనేది ఒక అడ్వైజరీ బాడీ లేదా సూపర్వైజింగ్ బాడీ, అంటే ఇది ఎగ్జిక్యూటివ్ బాడీ లాగా అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏటీసీఎం 46 అండ్ సిఈపి 26లో ఉన్న కీ ఐటమ్స్ అజెండాలో ఏమేమి ఉన్నాయి అని అంటే, ఏటీసీఎం 46లో ఏమేమి ఉన్నాయంటే స్ట్రాటజిక్ ప్లానింగ్ ఫర్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ అంటార్కిటికా అండ్ ఇట్స్ రీసోర్సెస్, దాని రీసోర్సెస్ని సస్టైనబుల్ మేనేజ్మెంట్ చేయడానికి ఎట్లా అని చెప్పి ప్లానింగ్. తర్వాత పాలసీ, లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఆపరేషన్స్ గురించి, బయోడైవర్సిటీ ప్రాస్పెక్టింగ్ గురించి, ఇన్స్పెక్షన్స్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా. ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక కంట్రీ ఇంకో కంట్రీ ఫ్రీగా ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని చెప్పి, సో దాని గురించి. అండ్ రీసెర్చ్, కొలాబరేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ కోఆపరేషన్. తర్వాత అడ్రస్సింగ్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్, అంటార్కిటికా మీద చాలా ఎక్కువగా క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ పడుతుంది, దాని గురించి డిస్కస్ చేయడానికి. అండ్ ఆల్సో టూరిజం ఫ్రేమ్వర్క్ అండ్ ప్రమోటింగ్ అవేర్నెస్, టూరిజం డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి అని. సో ఈ అన్ని పాయింట్స్ని డిస్కస్ చేయడమే అజెండాగా ఏటీఎం 46 జరుగుతోంది. అండ్ సిఈపి 26 ఏం చేస్తుంది, అంటార్కిటికా ఎన్విరాన్మెంట్ ఎవాల్యుయేషన్, ఇంపాక్ట్ అసెస్మెంట్, మేనేజ్మెంట్ అండ్ రిపోర్టింగ్ చేస్తుంది. ఇది అంటే అంటార్కిటికాలో ఎన్విరాన్మెంట్ని ఎవాల్యుయేట్ చేసి క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తుంది అండ్ రిపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు క్లైమేట్ చేంజ్ రెస్పాన్స్, ఏరియా ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఇంక్లూడింగ్ మెరైన్ స్పేషియల్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ అంటార్కిటికా బయోడైవర్సిటీ, ఈ టాపిక్స్ని డిస్కస్ చేయడం కోసం సిఈపి 26 మీటింగ్ జరుగుతుంది. ఈ రెండు అంటే ఏటీసీఎం 46, సిఈపి 26 ఇవి రెండు కూడా ప్రస్తుతం ఎక్కడ జరుగుతుంది, May 20th to 30th కొచ్చి, కేరళలోని కొచ్చిలో జరుగుతుంది. ఓకే, అంటే ఇండియా ఈజ్ హోస్టింగ్ ఇట్. సరే, ఇప్పుడు ఇండియాస్ ప్రెజెన్స్ ఇన్ అంటార్కిటిక్ ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అని అంటే, ఇండియా యొక్క ఫస్ట్ అంటార్కిటిక్ రీసెర్చ్ స్టేషన్ పేరు దక్షిణ గంగోత్రి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దక్షిణ గంగోత్రి అనేది అంటార్కిటిక్ అంటే మనకు సౌత్లో ఉంటుంది కదా, సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే సౌత్లో ఉన్న గంగోత్రి లాంటిది దక్షిణ గంగోత్రి. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1983. 1983లోనే మనం దీనికి సిగ్నేటరీ అయ్యాం. అప్పుడే దక్షిణ గంగోత్రి వాజ్ ఎస్టాబ్లిష్డ్, ఇండియాస్ ఫస్ట్ అంటార్కిటిక్ రీసెర్చ్ స్టేషన్ అనమాట ఇది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి ఉన్నాయి అని అంటే, ఇండియా ఆపరేట్స్ 2 ఇయర్ రౌండ్ రీసెర్చ్ స్టేషన్స్. ఏవేవవి, ఒక దాని పేరేమో మైత్రి, ఇంకో దాని పేరేమో భారతి. మైత్రి వచ్చేసి 89లో పెట్టారు, భారతి వచ్చేసి 2012లో పెట్టారు. ఇవి రెండు ఇండియా యొక్క రీసెర్చ్ స్టేషన్స్ ఇన్ అంటార్కిటికా. సో టోటల్ దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి ఇవి 3 అంటార్కిటికాలోవి. ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నవి మైత్రి అండ్ భారతి. The permanent research stations facilitate Indian scientific expeditions to Antarctica which have been ongoing annually since 1981. సో ఇవి పర్మనెంట్ రీసెర్చ్ స్టేషన్స్ అనమాట అక్కడ. తర్వాత in 2022 ఇండియా ఎనాక్టెడ్ అంటార్కిటిక్ యాక్ట్ రీఅఫర్మింగ్ ఇట్స్ కమిట్మెంట్ టు అంటార్కిటిక్ ట్రీటీ. అంటార్కిటిక్ ట్రీటీకి అనుగుణంగా మేము ఉన్నాము అని చెప్పడం కోసము 2022లో ఈవెన్ మనం అంటార్కిటిక్ యాక్ట్ అనే దాన్ని కూడా ఎనాక్ట్ చేయడం జరిగింది. సరే, అయితే ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాం ఈ మీటింగ్లో, మనమే కదా హోస్ట్. ఈ ఏటీసీఎం 46లో ఇండియా అజెండా ఏంటి అని అంటే, డ్యూరింగ్ ద కొచ్చి మీట్ ఇండియా విల్ టేబుల్ ఇట్స్ ప్లాన్ టు కన్స్ట్రక్ట్ మైత్రి 2 బిఫోర్ ద మెంబర్స్. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు మైత్రి ఉంది కదా, మైత్రి 2 అంటే సెకండ్ ఇంకొక స్టేషన్ కన్స్ట్రక్షన్ కోసం మనము ప్లేస్ చేయబోతున్నాం రిక్వెస్ట్. ఎందుకు అనంటే, ఏదన్నా ఒక ఇనిషియేటివ్ అంటార్కిటికాలో తీసుకోవాలి అనంటే ఏటీసీఎం యొక్క యునానిమస్ అప్రూవల్ ఉండాలి. అంటే ఏ కన్సల్టేటివ్ పార్టీస్లో ఉన్న ప్రతి ఒక్క పార్టీ కూడా దానికి యునానిమస్గా అంటే అన్అపోజ్డ్గా ఓకే అంటే తప్ప ఏ ఒక ఇనిషియేటివ్ అంటార్కిటికాలో తీసుకోవడానికి లేదు. సో కాబట్టి ఇండియా యాజ్ ఏ హోస్ట్ అడుగుతున్న రిక్వెస్ట్ ఏంటి 46 అజెండాలో, ఏటీసీఎం 46లో అంటే మైత్రి 2ని మేము కన్విన్స్ చేసుకుంటాము, అంటే స్టార్ట్ చేసుకుంటాము అని చెప్పి ప్రపోజల్ పెట్టబోతోంది. మరి వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ 30th లోపు ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది చూడాలన్నమాట. ఓకే, సో ఇది ఏటీసీఎం 46 అండ్ సిఈపి 26. అండ్ ఇండియా రోల్ ఏంటి, అంటార్కిటిక్ ట్రీటీ అంటే ఏంటి, వాటి అజెండాలు ఏంటి అని చూసాం. అండ్ ఇండియా యొక్క అజెండా ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఓకే, లెట్ us move on to the next article. ఎక్సర్సైజ్ సైబర్ సురక్ష 2024. ఇది హెడ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారు సైబర్ సురక్ష 2024ని స్టార్ట్ చేయడం జరిగింది.
ఏంటిది ఎక్సర్సైజ్ సైబర్ సురక్ష అంటే డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ ఛార్జ్ ఆఫ్ దిస్ ఈవెంట్. ది ఈవెంట్కి ఇన్ఛార్జ్ ఎవరు? డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా. సో ఇది దేనికోసం జరిగింది అని అంటే కొత్తగా వస్తున్నటువంటి సైబర్ థ్రెట్స్ నుంచి అండ్ కంట్రీ యొక్క సైబర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం కోసము ఎక్సర్సైజ్ సైబర్ సురక్ష పేరుతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అసలు ఈ ఎక్సర్సైజ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, మెయిన్ గోల్ ఏంటి అని అంటే టు ఇంప్రూవ్ ద సైబర్ డిఫెన్స్ స్కిల్స్. ఎవరి యొక్క సైబర్ డిఫెన్స్ స్కిల్స్? ఆల్ సైబర్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్ ఇన్ ద కంట్రీ, పర్టికులర్గా మిలిటరీ కానీ ఇంకా కీ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, లైక్ మిలిటరీ లేకపోతే హోమ్, ఇట్లాంటి గవర్నమెంట్ ఏజెన్సీస్, పోలీస్ ఫోర్సెస్, హాస్పిటల్స్, ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా సైబర్ అటాక్స్ అవుతున్నాయి. సో అట్లాంటి వాటిని సైబర్ థ్రెట్స్ నుంచి కాపాడుతూ సైబర్ సెక్యూరిటీ నెట్వర్క్ని పెంచడం కోసం అని చెప్పి ఓకే, ఇంకా యూనిఫైడ్ అప్రోచ్ ఉండాలి అనడం అంటే ఇంకా స్ట్రాంగ్ సైబర్ డిఫెన్స్ని ఏర్పాటు చేయడం కోసం అని చెప్పి ఈ ఎక్సర్సైజ్ సైబర్ సురక్ష స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దీని కీ ఫీచర్స్ ఏముంటాయి అంటే ఫర్దర్ డెవలప్ ద సైబర్ డిఫెన్స్ స్కిల్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్. ఇంకోటి ఏంటి? షేరింగ్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ టెక్నిక్స్. సైబర్ డిఫెన్స్లో ఎవరెవరు ఎట్లా చేస్తున్నారు సైబర్ డిఫెన్స్ కోసం, బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్ ఓవర్ ద కంట్రీ కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్ కానీ ఏమున్నాయి అని చెప్పి షేర్ చేసుకోవడం కోసము, అండ్ దాంతోపాటు ఒక యూనిఫైడ్ స్ట్రాటజీ అప్రోచ్ని బిల్డ్ చేయాలి. దేనికోసము? స్ట్రాంగ్ డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ ఉండడం కోసము అన్నీ కలిపి ఒక యూనిఫైడ్ అప్రోచ్ అనేది ఉండాలి సైబర్ డిఫెన్స్ కోసము అనేదానికి ఈ ఎక్సర్సైజ్ సైబర్ సురక్ష 2024ని స్టార్ట్ చేశారు సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఓకే, దీని ఇంపాక్ట్ నేషనల్ సెక్యూరిటీ మీద ఉంటుంది కాబట్టి దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకు ఉంటుంది అని అంటే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ అదర్ నేషనల్ గ్రూప్స్ ఆర్ ఫుల్లీ కమిటెడ్ టు ప్రొటెక్ట్ ద కంట్రీస్ సెక్యూరిటీ ఇన్ ద వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ సైబర్ స్పేస్ యాజ్ షోన్ బై ఎక్సర్సైజ్ సైబర్ సురక్ష 2024. it should make people better prepared and able to handle possible cyber threats which will help keep India's cyber space safe. ఇండియా యొక్క సైబర్ స్పేస్ని సేఫ్గా ఉంచడం కోసము ఉన్న అందరు స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ పెట్టిన ఎక్సర్సైజే సైబర్ సురక్ష 2024. దీని ద్వారా ఏంటంటే ఒక యూనిఫైడ్ అప్రోచ్ని తెచ్చి ఒక స్ట్రాంగ్ సైబర్ డిఫెన్స్ని ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఎక్సర్సైజ్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ గారు స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, లెట్ us move on to the 5th article, Buddha Purnima. The President of India extends greetings on the occasion of Buddha Purnima, highlighting the significance of Lord Buddha's teachings. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బుద్ధుడికి ట్రిబ్యూట్స్ని పే చేయడం జరిగింది, గ్రీట్ చేయడం జరిగింది ఆన్ ద ఈవెంట్ ఆఫ్ బుద్ధ పౌర్ణిమ. సో బుద్ధ పౌర్ణిమ సందర్భంగా ఇది వచ్చింది కాబట్టి కొన్ని ఫ్యూ పాయింట్స్ అబౌట్ బుద్ధ అండ్ బుద్ధిజం. ఓకే, బుద్ధ పూర్ణిమ దీన్నే ఏమంటారంటే వైశాఖ అని కూడా అంటారు. ఇట్ కమెమరేట్స్ ద బర్త్. బుద్ధ పౌర్ణిమ అంటే ఏంటి అని అంటే బర్త్ ఆఫ్ ప్రిన్స్ సిద్ధార్థ గౌతమ. సిద్ధార్థ గౌతమ అనే కదా తర్వాత కాలంలో గౌతమ బుద్ధ అయ్యాడు అండ్ ఫౌండెడ్ బుద్ధిజం. ఈయనకి ఎప్పుడైతే నిర్వాణ వచ్చిందో అంటే లైక్ ఎన్లైట్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఆయన బుద్ధుడయ్యాడు కదా. సో సిద్ధార్థ గౌతమ అనే గౌతమ్ బుద్ధ అయ్యాడు. అండ్ సెలబ్రేటింగ్ ప్రైమరీలీ ఇన్ ద సౌత్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఏషియా. దీన్ని బుద్ధ పౌర్ణిమని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? సౌత్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారు. ఎప్పుడు ఇది బుద్ధ పౌర్ణిమ అంటే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు. ఓకే, ఇట్ ఫాల్స్ ఆన్ ద ఫుల్ మూన్ డే. ఫుల్ మూన్ డే అంటే పౌర్ణమి కదా, కాబట్టి దాన్ని బుద్ధ పూర్ణిమ అంటాము. ఇన్ ద హిందూ మంత్ ఆఫ్ వైశాఖ, టిపికల్లీ ఇన్ ఏప్రిల్ ఆర్ మే నెలల్లో వస్తుంటుంది. వైశాఖ పౌర్ణమినే బుద్ధ పౌర్ణిమ అని చెప్పి పిలుస్తారు. దీన్ని ట్రిపుల్ బ్లెస్డ్ డే అని కూడా అంటారు. ట్రిపుల్ బ్లెస్డ్ డే అని ఎందుకంటారు దీన్ని అని అంటే ఈ డే అనేది ఓన్లీ బుద్ధాస్ బర్త్ మాత్రమే కాదు, బుద్ధుడు పుట్టింది ఈరోజే, ఆయనకి ఎన్లైట్మెంట్ వచ్చింది ఈరోజే, మహాపరినిర్వాణ అయింది కూడా ఇదే రోజే. సో ఇట్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ బై UN యాజ్ UN డే ఆఫ్ వైశాఖ సిన్స్ 1999. ఈ డేని UN కూడా గుర్తించింది యాజ్ UN డే ఆఫ్ వైశాఖ అని 1999లోనే గుర్తించిందనమాట. సో దీన్ని ట్రిపుల్ బ్లెస్డ్ డే అంటారు. బికాస్ బుద్ధ పౌర్ణిమ రోజే బుద్ధుడు పుట్టింది ఆ రోజే, నిర్వాణ వచ్చింది ఆ రోజే, మహాపరినిర్వాణ అంటే డెత్ అయింది కూడా అదే రోజే. ఓకే, సో అసలు గౌతమ్ బుద్ధ గురించి చూద్దాము. హీ వాజ్ బోర్న్ యాజ్ సిద్ధార్థ గౌతమ ఇన్ 563 BC ఇన్ లుంబిని. ఓకే, సాక్యా క్లాన్లో లుంబినిలో
నేపాల్లో పుట్టడం జరిగిందనమాట ఈయన బుద్ధుడు. అండ్ హీ అటైన్డ్ బోధి లేదా ఎన్లైట్మెంట్ అండర్ ఏ పీపల్ ట్రీ అండ్ అట్ బోధగయ, బీహార్లోని బోధగయలో బోధి వృక్షం కింద ఈయన కూర్చున్నప్పుడు ఈయనకి ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయం అయిందనమాట. అండ్ హీ గేవ్ హిస్ ఫస్ట్ సెర్మాన్ ఇన్ ద విలేజ్ ఆఫ్ సార్నాథ్ నియర్ వారణాసి ఇన్ ఉత్తరప్రదేశ్. సార్నాథ్ దగ్గర ఈయన తన ఫస్ట్ సెర్మాన్ని, తన ఫస్ట్ స్పీచ్ని ఎన్లైట్మెంట్ వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. దీన్నే ధర్మచక్ర ప్రవర్తన అని కూడా అంటారు. అంటే టర్నింగ్ ద వీల్ ఆఫ్ లా అని అంటారనమాట. అండ్ హీ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 80 ఇన్ 483 BC అట్ కూసీనగర్, ఉత్తరప్రదేశ్లోని కూసీనగర్లో చనిపోయారు. లుంబినిలో పుట్టారు. సార్నాథ్లో ఫస్ట్ సెర్మాన్ ఇవ్వడం జరిగింది. బోధ్గయాలో ఈయనకి ఎన్లైట్మెంట్ వచ్చింది. సో దీన్నే చనిపోవడాన్నే మహాపరినిర్వాణ అని కూడా అంటారు. హీ ఈజ్ బిలీవ్డ్ టు బి ద 8th of the 10 incarnations ఆఫ్ లార్డ్ విష్ణు. దశావతారాల్లో 8వ అవతారంగా కూడా బుద్ధుడిని భావిస్తారు. బుద్ధిజం అంటే ఏంటి? బుద్ధిజం స్టార్టెడ్ ఓవర్ 2600 years ago. ఓకే, సో బుద్ధిజం అంటే నథింగ్ బట్ 4 noble truths, 4 ట్రూత్స్ని చెప్పడం జరిగింది. ఆ 4 noble truths ఏంటి అని అంటే, ఫస్ట్ది ఏంటి అని అంటే దుఃఖ, సఫరింగ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ద వరల్డ్. దుఃఖమే అన్నిటికీ మూల కారణం. ఎవ్రీ సఫరింగ్ హ్యాస్ ఏ కాజ్ అంటే సముదయ అని అంటారనమాట. సముదాయ అంటే ప్రతి దుఃఖానికి ఒక కారణం ఉంటుంది. సఫరింగ్ కుడ్ బి ఎక్స్టింగ్విష్డ్, ఆ సఫరింగ్ని మనము అంటే ఆ బాధని మనం పోగొట్టుకోవచ్చు. దాన్నే నిరోధ అంటారు. ఎట్లా పోగొట్టుకోవచ్చు అంటే ఇట్ కెన్ బి అచీవ్డ్ బై ఫాలోయింగ్ అష్టాంగ మార్గ, అష్టాంగ మగ్గ లేదా అష్టాంగిక మార్గ అంటారు. అంటే 8 folded path, అంటే 8 ప్రిన్సిపల్స్ని నువ్వు ఫాలో అయితే మనకు ఆ దుఃఖం పోతుంది. అంటే ఫస్ట్ అన్నిటికీ దుఃఖమే కారణం ఫస్ట్ది, ఆ దుఃఖానికి ఒక కారణం ఉంటుంది అనేది రెండోది, ఆ దుఃఖంని పోగొట్టుకోవచ్చు నిరోధ అనేది మూడోది, ఎట్లా నిరోధించవచ్చు దాన్ని అనేది నాలుగోది అష్టాంగిక మార్గ. ఏంటా అష్టాంగిక మార్గ అని అంటే రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్, రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ ఎఫర్ట్, రైట్ కాన్సన్ట్రేషన్. సో మంచి వ్యూ ద్వారా, మంచి ఇంటెన్షన్ అంటే మంచి ఆలోచన, మంచి స్పీచ్ ద్వారా, మంచి పనుల ద్వారా, మంచి లైవ్లీహుడ్ అంటే జీవనోపాధి ద్వారా, తర్వాత మైండ్ఫుల్నెస్, తర్వాత మంచి ఎఫర్ట్ ద్వారా, మంచి కాన్సన్ట్రేషన్, వీటన్నిటిని బాగా మనం కనుక ఫాలో అయితే, ఈ 8 folded pathలో కనుక మనం నడిస్తే, ఈ 4 noble truthsని మనం అర్థం చేసుకోవడమే బుద్ధిజం. నడిస్తే మనకి నిర్వాణ వస్తుంది అని చెప్తున్నారు అనమాట. దుఃఖ అండ్ ఇట్స్ ఎక్స్టింక్షన్ are central to the Buddha's doctrine. The essence of Buddhism is the attainment of enlightenment or nirvana, which was not a place but an experience that could be attained in this life. There is no supreme god or deity in Buddhism. నిర్వాణ అనేది ఏదో నిర్వాణాన్ని అచీవ్ చేయడము అని అంటే అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే అన్నిటినీ వదిలేసి ఒక జ్ఞానం తెచ్చుకోవడము అంటారు కదా, దాన్నే నిర్వాణ, ఎన్లైట్మెంట్ అని చెప్పి పిలుస్తారనమాట. అది తెచ్చుకోవడమే ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం. అంటే అది ఎప్పుడు వస్తుంది ఆ నిర్వాణ? ఆ 4 noble truthsని మనం ఫాలో అయితే. 4 noble truthsలో 4th ఏంటి? అష్టాంగిక మార్గాన్ని ఫాలో అవ్వడం. సో అట్లా కనుక మనం ఉంటే ఒక పర్సన్ అతనికి నిర్వాణ వస్తుంది అని చెప్పి నమ్మడమే బుద్ధిజం యొక్క ఎసెన్స్. అప్పుడు ప్రతి ఒక్కరూ బుద్ధులే అవుతారు అని. ఇప్పుడు బుద్ధిస్ట్ కౌన్సిల్స్, 4 మేజర్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జరిగాయి. ఇప్పుడు ఒక్కొక్క కౌన్సిల్ ఇవి చాలా ఇంపార్టెంట్. హిస్టరీలో మనకి ప్రిలిమ్స్లో కూడా దీని నుంచి క్వశ్చన్స్ రావచ్చు. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అంటే బుద్ధ మహాపరినిర్వాణ జరిగిన వెంటనే 483లో అజాతశత్రు నేతృత్వంలో మహాకశ్యప అనే అతను ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని పెట్టారు. ఎక్కడ అనంటే సత్తాపాని కేవట్ రాజ్గృహ, సింపుల్గా చెప్పాలంటే రాజ్గృహలో జరిగింది. ఓకే, ఎందుకు జరిగింది అని అంటే విత్ ద పర్పస్ ఆఫ్ ప్రిజర్వింగ్ బుద్ధ యొక్క టీచింగ్స్, అంటే సుప్త పీఠక అంటారనమాట. సో ఆయన యొక్క టీచింగ్స్ని ప్రిజర్వ్ చేయడం కోసం అని చెప్పి ఈ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది. ఇక్కడ బుద్ధుడి యొక్క టీచింగ్స్ని 3 పీఠకాలుగా అంటే 3 బుక్స్గా డివైడ్ చేయడం జరిగింది. సుప్త పీఠక, వినయ పీఠక, అభిధమ్మ పీఠక అని 3 పీఠకాస్గా డివైడ్ చేశారనమాట. నెక్స్ట్ సెకండ్ కౌన్సిల్ వైశాలిలో జరిగింది. అండర్ ద ప్యాట్రనేజ్ కింగ్ ఎవరు అని అంటే కాలశోక.
దీన్ని ప్రిసైడ్ చేసిండేది ఎవరు అని అంటే సబ్బకామి అనే అతను ప్రిసైడ్ చేశాడు. దీనికి ప్యాట్రాన్ ఎవరు అంటే పోషకులు ఎవరు అని అంటే కాలశోక అనే కింగ్. ఎక్కడ జరిగింది అంటే వైశాలి, బీహార్లోని వైశాలిలో జరిగింది. ఫస్ట్ దానికి కింగ్ వచ్చేసి అజాతశత్రు, ప్రిసైడ్ చేసింది మహాకశ్యప, జరిగిండేది రాజ్గిర్లో. ఫస్ట్ది వచ్చేసి మహాకశ్యప, కింగ్ వచ్చేసి అజాతశత్రు, జరిగిండేది ఎక్కడ రాజ్గృహాలో కదా. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్కి ప్రెసిడెంట్ ఎవరు అని అంటే సబ్బకామి, కింగ్ వచ్చేసి కాలశోక, జరిగింది ఎక్కడ అంటే వైశాలిలో. అండ్ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇది ప్యాట్రనేజ్ ఎవరిది అని అంటే, ఇది ప్రిసైడ్ చేసింది ఎవరు అని అంటే మొగలిపుత్త తిస్సా. దీనికి ప్యాట్రాన్ ఎవరు అని అంటే అశోక. అండ్ ఇది జరిగింది ఎక్కడ అంటే పాటలీపుత్ర. సో అశోక ప్రిసైడ్ చేసిన బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏది? థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనమాట. పాటలీపుత్రలో జరిగింది, అశోక ప్యాట్రనేజ్లో, ప్రిసైడెడ్ బై మొగలిపుత్త తిస్సా. అండ్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని ప్రిసైడ్ చేసిండేది ఎవరు అని అంటే అశ్వఘోష అండ్ వసుమిత్ర ప్రెసిడెంట్, అశ్వఘోష దీనికి వైస్ ప్రెసిడెంట్ లాగా. అండ్ ఇది ఎవరి ప్యాట్రనేజ్లో జరిగిండేది ఇది అని అంటే కనిష్క, కింగ్ కనిష్క ఆఫ్ కుషానా ఎంపైర్ ఇది జరిగింది. ఎక్కడ జరిగింది ఇది అని అంటే కుందవన అనేది ఎక్కడుంది? కాశ్మీర్లో ఉందన్నమాట. కాశ్మీర్లో ఫస్ట్ది మహాకశ్యప, అజాతశత్రు, రాజ్గృహాలో జరిగింది. సెకండ్ది సబ్బకామి, కాలశోక, వైశాలిలో జరిగింది. థర్డ్ది మొగలిపుత్త తిస్సా నేతృత్వంలో అశోక ప్యాట్రనేజ్లో పాటలీపుత్రలో జరిగింది. ఫోర్త్ది వసుమిత్ర అండ్ అశ్వఘోష నేతృత్వంలో కనిష్క ప్యాట్రనేజ్లో కుందలవన, కాశ్మీర్లోని కుందలవనలో జరిగిందనమాట. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్కి వచ్చేసరికి బుద్ధిజం అనేది మహాయాన, హీనయాన అని చెప్పి 2 గ్రూపులుగా డివైడ్ అయిపోయింది. సో స్కూల్స్ ఆఫ్ బుద్ధిజం అంటే ఏమేమి ఉన్నాయంటే మహాయాన ఇది ఐడల్ వర్షిప్ని నమ్ముతుంది, హీనయాన ఐడల్ వర్షిప్ని నమ్మదు. హీనయాన, మహాయాన ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? హీనయాన అంటే బుద్ధుడు మామూలు అందరిలాగే ఒక మామూలు మనిషి అని నమ్మేది హీనయాన, లెస్సర్ వెహికల్ అంటారు. మహాయాన అంటే గ్రేటర్ వెహికల్. ఇదేం నమ్ముతుంది అంటే బుద్ధుడు గాడ్ అని చెప్పి నమ్ముతుంది. అందుకనే బుద్ధుడిని దేవుడిలాగా ఐడల్ వర్షిప్, విగ్రహారాధనను బిలీవ్ చేసేది మహాయాన అనమాట. ఓకేనా. సో కాబట్టి బుద్ధుడిని ఐడల్ వర్షిప్ చేస్తుంది మహాయాన. అందుకే బోధిసత్వాస్ కూడా ఉంటారు మహాయానలో. హీనయానలో బోధిసత్వాస్ ఉండరు. బోధిసత్వాస్ ఎవరు అంటే దే ఆర్ ఆన్ ద వే టు అచీవ్ నిర్వాణ అనమాట. అంటే వాళ్ళు మిగతా అందరికీ నిర్వాణ తెప్పించి ఆ తర్వాత నిర్వాణ తెచ్చుకునే వాళ్ళు బోధిసత్వాలు. అంతేకాకుండా థేరవాద, వజ్రాయన అని చెప్పి జెన్ బుద్ధిజం అని ఇట్లా రకరకాల స్కూల్స్ వచ్చాయన్నమాట మళ్ళీ దాంట్లో. నెక్స్ట్ త్రిపీఠకాస్ అంటాం కదా, వినయ పీఠక, సుత్త పీఠక, అభిధమ్మ పీఠక. వినయ పీఠకాలో ఏముంటాయి? రూల్స్ అప్లికబుల్ టు మొనాస్టిక్ లైఫ్, అంటే ఒక సాధు జీవితం గడపాల్సిన వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్. వినయ అంటున్నాం కదా, కాబట్టి రూల్స్ అంటే వినయ విధేయతలతో ఎలా ఉండాలి అన్నట్టు. సో ఆ రూల్స్ వినయ పీఠకాలో ఉంటాయి. సుత్త పీఠకాలో ఏముంటాయి? బుద్ధుడి యొక్క టీచింగ్స్ ఉంటాయి. ఇందాకే చెప్పుకున్నాం కదా బుద్ధుడి యొక్క టీచింగ్స్. సుత్త పీఠకాన్ని ప్రిజర్వ్ చేయడం కోసమే ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది అని. తర్వాత అభిధమ్మ పీఠకాలో ఏముంటాయి? ఫిలసాఫికల్ అనాలిసిస్ అండ్ సిస్టమైజేషన్ ఆఫ్ ద టీచింగ్. ఫిలాసఫీ ఆఫ్ బుద్ధిజం ఉండేది అభిధమ్మ పీఠకలో. బుద్ధుడి యొక్క టీచింగ్స్ ఉండేది సుత్త పీఠకలో. బుద్ధిస్ట్ మాంగ్స్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేది వినయ పీఠకలో. ఇవి 3 త్రిపీఠకాస్ ఆఫ్ బుద్ధిజం. నెక్స్ట్ బుద్ధిజం ఇండియన్ కల్చర్కి చేసిన కంట్రిబ్యూషన్ ఏంటి అని అంటే, చీఫ్ కంట్రిబ్యూషన్ ఏంటి అంటే అహింస, కాన్సెప్ట్ ఆఫ్ అహింసాని ఇచ్చింది. అశోకుడు లాంటి వాడు కూడా అహింసాని, కళింగ వార్ తర్వాత అహింస తీసుకున్నాడు కదా. సో ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద చెరిష్డ్ వాల్యూస్ ఆఫ్ అవర్ నేషన్ అయింది కదా. గాంధీ లాంటి వాళ్ళు తర్వాత కాలంలో సత్యాగ్రహ, నాన్ వైలెన్స్ అని చెప్పడానికి కూడా ఇది చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించింది ఆయన మీద అని చెప్పి చెప్పచ్చు. ఇట్స్ కంట్రిబ్యూషన్ టు ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వాజ్ నోటబుల్. ఎట్లా సాంచి స్తూప, బార్హూత్, గయాలో ఉన్న ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్కి నిదర్శనాలు కదా ఇవి. అండ్ ఆల్సో ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ని స్థాపించడంలో బుద్ధిజం చాలా కీ రోల్ ప్లే చేసింది. లైక్ అట్ తక్షశిల, నలంద, విక్రమ్శిల, ఉదాంతపురి ఇవన్నీ కూడా యూనివర్సిటీసే కదా. ఇవి పెట్టింది బుద్ధిస్ట్ అంటే అవ్వడానికి ఇవి బుద్ధిస్ట్ యూనివర్సిటీసే, కానీ అక్కడ బుద్ధిజం మాత్రమే కాకుండా
మనకి లాజిక్, మ్యాథమెటిక్స్, తర్వాత ఫిలాసఫీ ఇవన్నీ అక్కడ టీచ్ చేయడం జరిగిందనమాట. సో ఎర్లియస్ట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా బుద్ధిజంకి సంబంధించినవే. తక్షశిల, నలంద, విక్రమ్శిల, ఉదాంతపురి ఇవన్నీ కూడా ఆ టైంవే. నెక్స్ట్, ద లాంగ్వేజ్ ఆఫ్ పాలీ అండ్ అదర్ లోకల్ లాంగ్వేజెస్ డెవలప్డ్ త్రూ ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధిజం. బుద్ధిజం మెయిన్ అంత పాపులర్ అవ్వడానికి రీజనే ఏంటి అని అంటే సాంస్క్రిట్ అట్లా కాకుండా పాలీ అంటే లోకల్ లాంగ్వేజెస్, పాలీ కానీ ప్రాకృత్ కానీ ఇట్లాంటి లాంగ్వేజెస్ని ఎంఫసైజ్ చేసిందనమాట. ఈ త్రిపీటకాస్ అన్ని పాలీ లాంగ్వేజ్లో అట్లా రాయడం జరిగింది కదా. సో కాబట్టి ఆ లాంగ్వేజ్ అనేది బాగా డెవలప్ అయింది. అంతేకాకుండా లోకల్ రీజనల్ లాంగ్వేజెస్ కూడా డెవలప్ అయ్యాయి అనమాట. ఇట్ హ్యాస్ ఆల్సో ప్రమోటెడ్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇండియన్ కల్చర్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఏషియా. మెయిన్ మనకి మన సాఫ్ట్ పవర్గా మనం ఇప్పుడు బుద్ధిజంని మనం యూస్ చేసుకోగలుగుతున్నాం కదా. బికాజ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, చైనా కానీ, జపాన్, తర్వాత ఈ పక్క థాయిలాండ్, మలేషియా, వియత్నాం, తర్వాత మయన్మార్, మొత్తం ఇటువైపు మొత్తం మయన్మార్ కాదు అదే మిగతా నేషన్స్, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అన్నిట్లో కూడా బుద్ధిజంను చాలా చాలా కాంబోడియా వరకు మనకి స్ప్రెడ్ అయింది ఈ బుద్ధిజం అనేది. అండ్ కానీ దాని బర్త్ ఎక్కడ అంటే ఇండియాలో కదా. నెక్స్ట్, బుద్ధిజం రిలేటెడ్ యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఏమేమి ఉన్నాయి ఇండియాలో అని అంటే ఆర్కియలాజికల్ సైట్స్ ఆఫ్ నలంద మహావిహార అట్ నలంద, బీహార్లోని నలంద మహావిహార, అండ్ సాంచీలోని బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్, మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అట్ బోధ్గయ, అండ్ అజంతా కేవ్స్, మహారాష్ట్రలోని అజంతా కేవ్స్. ఇవన్నీ బుద్ధిజంకి సంబంధించిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనమాట. సో ఇంత కంట్రిబ్యూట్ చేసింది బుద్ధిజం ఇండియన్ కల్చర్కి. అట్లాంటి బుద్ధుడి బర్త్డేని బుద్ధ పౌర్ణిమ అని చెప్పి మనం సెలబ్రేట్ చేసుకుంటాము ఇండియాలో అండ్ ఆల్సో ఇన్ సౌత్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో ఆ సందర్భంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి బుద్ధ యొక్క టీచింగ్స్ని అండ్ ప్రజెంట్ డే వాటికి ఉన్న రిలవెన్స్ని గుర్తు తెచ్చుకోవడం జరిగింది. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం చెప్పుకున్నవి సరిపోతాయి. కానీ ఇండియన్ కల్చర్ మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రిలవెన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ ఇన్ ప్రజెంట్ డే ఇన్ కాంటెంపరీ ఇండియా అని కూడా అడగచ్చు. ఎందుకంటే ఇప్పుడు వార్ రిడన్ వరల్డ్ అయింది కదా. ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా యుద్ధాలే. ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ కావచ్చు, రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు. సో ఇట్లాంటి న్యూక్లియర్ వార్స్ని మళ్ళీ వెయిట్ చేస్తున్న సందర్భంలో బుద్ధ యొక్క ప్రిన్సిపల్స్ ప్రజెంట్ వరల్డ్కి ఎంత రిలవెంట్గా ఉంటాయి అన్నట్టుగా మనం క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మెయిన్స్ ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. లెట్ us move on to the next article. Cyclone Remel. Indian Meteorological Department has issued a warning for potential severe cyclone storm named Cyclone Remel that could impact the coasts of West Bengal and Bangladesh. బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ని హిట్ చేయబోతోంది సైక్లోన్ రెమెల్. ఇవాళ నైట్ హిట్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు. సో సైక్లోన్ రెమెల్ చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఈ రెండు ఏరియాస్ వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య ల్యాండ్ఫాల్ అవుతుంది, తీరం దాకుతుంది కాబట్టి చాలా తీవ్ర ప్రభావం ఉంటుంది. సో ఇప్పుడు సైక్లోన్ రెమెల్ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాము. అసలు దీన్ని నేమ్ పెట్టిండేది ఎవరు అని అంటే ద నేమ్ రెమెల్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ ఈజ్ గివెన్ బై ఒమాన్ కంట్రీ దీన్ని నేమ్ చేసింది. రెమెల్ అనే పేరు పెట్టిండేది ఎవరు? ఒమాన్ కంట్రీ. ఇట్ విల్ బీ ద ఫస్ట్ సైక్లోన్ టు హిట్ ద రీజియన్ దిస్ 2024 ప్రీ మాన్సూన్ సీజన్. 2024 ప్రీ మాన్సూన్ సీజన్, ఇంకా మాన్సూన్స్ రాకముందు వచ్చేన తుఫాన్లలో ఫస్ట్ది సైక్లోన్ రెమెల్. అసలు ఒమాన్ పెట్టింది అన్నాం కదా. రెమెల్ అంటే మీనింగ్ ఏంటి అంటే శాండ్ అని అర్థం. అరబిక్లో రెమెల్ అంటే ఇసుక అని అర్థం. ఇది ఎక్కడ ఆరిజిన్, దీనికి బే ఆఫ్ బెంగాల్లో ఆరిజినేటెడ్ అయింది. సో దీని ఫార్మేషన్కి ఏమేమి ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అని అంటే ఎ డిప్రెషన్ హ్యాస్ ఫార్మ్డ్ ఓవర్ ద సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ సర్వింగ్ యాజ్ అ జెనసిస్ ఫర్ సైక్లోన్ రెమెల్. సో సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఒక డిప్రెషన్ స్టార్ట్ అయింది. డిప్రెషన్ అంటే ఏంటి? ఏరియా ఆఫ్ లో ప్రెషర్ కదా. అంటే ఒక లో ప్రెషర్ ఏరియా క్యారెక్టరైజ్డ్ బై సర్క్యులేటింగ్ విండ్స్ అండ్ అట్మాస్ఫియరిక్ ఇన్స్టెబిలిటీ. సో సర్క్యులేటింగ్ విండ్స్తో కూడిన ఒక లో ప్రెషర్ ఏరియా ఫామ్ అయితే దాన్ని డిప్రెషన్ అంటాము. ఆ డిప్రెషన్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో స్టార్ట్ అయింది. దానివల్ల రెమెల్ తుఫాను పుట్టింది. అండ్ బే ఆఫ్ బెంగాల్ ఎక్స్పీరియన్సెస్ వాటర్ టెంపరేచర్ హయ్యర్ 2 to 3 degrees వార్మర్ దాన్ యావరేజ్. మామూలుగా యావరేజ్గా ఉండే బే ఆఫ్ బెంగాల్ టెంపరేచర్ కన్నా సమ్మర్ సీజన్లో 2 to 3 degrees ఇంకా పెరిగింది కాబట్టి టెంపరేచర్, సీ సర్ఫేస్ టెంపరేచర్, అది ఈ రెమెల్ తుఫాన్కి ఇంకా ఎనర్జీని యాడ్ ఆన్ చేస్తుంది అనమాట. సో ఇంకా ఎక్కువగా ఇంటెన్సిఫై అవుతుంది ఈ సైక్లోన్ అనేది.
అండ్ దాంతోపాటు మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ అని అంటారు, అంటే బ్యాండ్ ఆఫ్ క్లౌడ్స్ అనమాట. ఇట్ ఈస్ మూవింగ్ ఈస్ట్వర్డ్ అలాంగ్ విత్ ద విండ్స్ అండ్ వార్మ్ ఓషన్ వాటర్స్. సో కాబట్టి ఇది ఇంకా సైక్లోన్ని ఇంటెన్సిఫై చేయడానికి ఎక్కువగా హెల్ప్ అవుతుంది ఈ మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ అనేది. తర్వాత దీని పొటెన్షియల్ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇట్ మే ఇంపాక్ట్ సుందర్బన్ రీజియన్. సుందర్బన్స్ మనకి వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్లో ఉన్నాయి కదా. సో ఈ సుందర్బన్స్ని ఎక్కువగా ఇది ఎఫెక్ట్ చేస్తుంది ఇఫ్ ద ల్యాండ్ఫాల్ హ్యాపెన్స్ ఆన్ ద ఇండియన్ కోస్ట్ అండ్ కోయిన్సైడ్స్ విత్ హై టైడ్, పొటెన్షియల్లీ కాజింగ్ పార్షియల్ డ్యామేజ్ టు ద ఫ్రెజైల్ ఎకోసిస్టమ్. సో అక్కడ ఆల్రెడీ ఎకోసిస్టమ్ చాలా ఫ్రెజైల్గా ఉంది, అట్లాంటి దాన్ని పార్షియల్గా డ్యామేజ్ చేసేదానికి అవకాశం ఉంది అని అంటున్నాం. అండ్ ఈ ఫనల్ షేప్డ్ జాగ్రఫీ అండ్ షాలో bathymetry ఆఫ్ నార్థరన్ బే ఆఫ్ బెంగాల్ కెన్ amplify the intensity of the cyclone as it approaches the coast, increasing the risk of storm surges and flooding. మనకి నార్థరన్ బే ఆఫ్ బెంగాల్ ఎట్లుంటుందంటే ఫనల్ షేప్లో ఉంటుందన్నమాట, షాలోగా ఉంటుంది. కాబట్టి దానివల్ల ఏమవుతుంది అని అంటే స్టార్మ్ సర్జెస్ అంటే ఎక్కువ ఎగిసి పడతాయి కదా అలలు, అట్లాంటివి అండ్ ఓవర్గా ఫ్లడ్ అవ్వడము, ఇట్లా తీరం దాటి కొంచెం ముందుకు రావడము, ఇట్లాంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. అది ఎందుకంటే అక్కడ లోకల్గా ఉన్న జాగ్రఫీ వల్ల. తర్వాత ఇంకా అంతకుముందు ఏమేమి సైక్లోన్స్ వచ్చాయి అని అంటే యానివర్సరీ ఆఫ్ ప్రీవియస్ డివాస్టేటింగ్ సైక్లోన్స్, యాస్ తుఫాను 2021లో, అంఫాన్ 20లో, సైక్లోన్ ఫనీ 2019లో, ఐలా 2009లో మ్యాసివ్ డ్యామేజ్ కలిగించాయి సుందర్బన్స్కి. ఓకే, వెస్ట్ బెంగాల్ని హిట్ చేసిన మిగతా సైక్లోన్స్ అనమాట ఇవి మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ కాబట్టి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ వాళ్ళు అండ్ లోకల్ కమ్యూనిటీస్ చాలా జాగ్రత్తగా ఉంటున్నాయి సైక్లోన్ రెమెల్ని మిటిగేట్ చేయడానికి, దాని యొక్క ఇంపాక్ట్ని మిటిగేట్ చేయడానికి. అండ్ ఇప్పుడు సైక్లోన్స్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ వర్సెస్ అరేబియన్ సీ, ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ప్రిలిమ్స్లో రాదగ్గ పాయింట్ ఇది. ఏంటి అని అంటే మామూలుగా సైక్లోన్స్ అనేవి బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువగా ఉంటాయా అరేబియన్ సీలో ఎక్కువగా ఉంటాయా అంటే బే ఆఫ్ బెంగాల్లోనే ఎక్కువగా ఉంటాయి. ఎంత ఎక్కువ ఉంటాయి అని అంటే ద బే ఆఫ్ బెంగాల్ ఎక్స్పీరియన్సెస్ మోర్ సైక్లోన్స్ దాన్ అరేబియన్ సీ బై రేషియో ఆఫ్ 4:1. అంటే అరేబియన్ సీలో ఒక సైక్లోన్ వస్తే బే ఆఫ్ బెంగాల్లో 4 వస్తాయి. అంటే 4:1 రేషియోలో బే ఆఫ్ బెంగాల్ 4 times ఎక్కువగా అరేబియన్ సీ కన్నా సైక్లోన్స్కి ప్రోన్గా ఉంటుంది. కానీ 2022లో ఒక స్టడీ ప్రకారం ఏం తెలిసింది అని అంటే అరేబియన్ సీలో సైక్లోన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతోంది అని మనకు తెలిసింది. ఎంత పెరిగింది? 2001 to 2019 మధ్య 52% ఫ్రీక్వెన్సీ పెరిగింది. ఓకే, వైల్ బే ఆఫ్ బెంగాల్స్ ఫ్రీక్వెన్సీ హ్యాస్ స్లైట్లీ డిక్రీజ్డ్, ఇది తగ్గింది, దీనిది తగ్గింది. అండ్ అంటే ఇది వచ్చేసి బే ఆఫ్ బెంగాల్, ఇది వచ్చేసి అరేబియన్ సీ. సో బే ఆఫ్ బెంగాల్ ఫ్రీక్వెన్సీ తగ్గుతోంది, అరేబియన్ సీ ఫ్రీక్వెన్సీ పెరుగుతోంది, 52% పెరిగింది అని చెప్పి ఒక స్టడీ ప్రకారం తెలుస్తుంది. ఎందుకు బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువగా ఉంటాయి మామూలుగా అంటే సైక్లోన్స్, బే ఆఫ్ బెంగాల్ వచ్చేసి రిలేటివ్లీ షాలోవర్ దాన్ దట్ ఆఫ్ అరేబియన్ సీ. అంతేకాకుండా లార్జర్ సర్ఫేస్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ అలోస్ ఫాస్టర్ హీటింగ్ కాజింగ్ హై ఎవాపరేషన్. సో ఏరియా బే ఆఫ్ బెంగాల్ది ఎక్కువ అండ్ దానివల్ల ఫాస్ట్గా హీట్ అవుతుంది అండ్ హై ఎవాపరేషన్ తొందరగా అవుతుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, హై ప్రెషర్ జోన్ ఫామ్ అవుతుంది, దానివల్ల ఇన్స్టెబిలిటీ ఏర్పడుతుంది, దీనివల్ల సైక్లోన్ ఫార్మేషన్కి అనుగుణంగా ఇది ఉంటుంది. తర్వాత అరేబియన్ సీలో ఏంటి, ఫ్యూయర్ సైక్లోన్స్ డ్యూ టు హయ్యర్ సెలైనిటీ. అరేబియన్ సీలో ఎందుకు తక్కువ ఉంటాయి అని అంటే ఈ అరేబియన్ సీ యొక్క సెలైనిటీ తక్కువ, తర్వాత సీ సర్ఫేస్ టెంపరేచర్ కూడా చాలా లో ఉంటుంది అండ్ ఆల్సో విండ్ సిస్టమ్ కూడా దీనికి ఫేవరబుల్గా ఉండదు. కాబట్టి అరేబియన్ సీలో సైక్లోన్లు తక్కువ. కానీ ఈ మధ్య కాలంలో అరేబియన్ సీలో కూడా పెరగడానికి రీజన్ ఏంటి అని అంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ వార్మింగ్ ప్యాటర్న్స్ అనేవి మారుతున్నాయి. దాంతో మోర్ ఫ్రీక్వెంట్ అండ్ సివియర్ ట్రాపికల్ సైక్లోన్స్ అరేబియన్ సీలో కూడా వస్తున్నాయి. దాంతోపాటు పాజిటివ్ ఫేస్ ఆఫ్ ఐఓడి ఇండియన్ ఓషన్ డైపోల్ అండ్ హ్యూమన్ ఇండ్యూస్డ్ క్లైమేట్ చేంజ్ ఆర్ కంట్రిబ్యూటింగ్ ఫర్ ఇంటెన్సిఫికేషన్ అండ్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైక్లోన్స్ ఇన్ అరేబియన్ సీ. పాజిటివ్ ఐఓడి ఉంటే ఇట్లాంటివి నెగిటివ్ ఐఓడి అని ఇస్తారు. పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్, దాంతోపాటు క్లైమేట్ చేంజ్, వీటి వల్ల ఏమవుతుంది మనకి అరేబియన్ సీ వైపు వచ్చే సైక్లోన్స్ యొక్క
ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ సైక్లోన్స్ ఎక్కువ అవ్వడమే కాకుండా ఇంటెన్సిఫికేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఆ వచ్చే సైక్లోన్స్ యొక్క ఇంటెన్సిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో జనరల్గా చెప్పాలంటే బే ఆఫ్ బెంగాల్లోనే ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైక్లోన్స్ కానీ వాటి యొక్క ఇంటెన్సిటీ కానీ అరేబియన్ సీతో పోలిస్తే బే ఆఫ్ బెంగాల్లోనే ఎక్కువ. ఓకే, కానీ ఈ మధ్య కాలంలో డ్యూ టు పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ అండ్ ఆల్సో క్లైమేట్ చేంజ్, హ్యూమన్ ఇండ్యూస్డ్ క్లైమేట్ చేంజ్ వల్ల అరేబియన్ సీ వైపు ఫ్రీక్వెన్సీ కానీ ఇంటెన్సిటీ కానీ ఎక్కువ అవుతుంది అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇవి పిఐబిలో 18th మే నుంచి 26th మే వరకు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము డిస్కస్ చేయడం జరిగింది. సో కీప్ రీడింగ్ పిఐబి, ఒక్కటి కూడా స్కిప్ చేయకండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం కవర్ చేసుకోవడం జరిగింది. నోట్స్ చేసుకోండి దీని నుంచి, ఎందుకంటే పిఐబి ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఫర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. మెయిన్స్కి కూడా దీని నుంచి క్వశ్చన్స్ వచ్చేదానికి చాలా స్కోప్ ఉందన్నమాట. ఓకేనా, నెవర్ స్కిప్ రీడింగ్ పిఐబి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ వన్స్ అగైన్ ఏదైనా మీకు ఈ బ్యాచెస్కి సంబంధించి డెమో వీడియోస్ కావాలి అని అనుకున్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ది బెస్ట్. బై.